హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేశాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెడుతున్నాను చూడండి. అన్నీ కూడా ఫ్రెష్గా అన్నీ ఇప్పుడే తెచ్చుకొని కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నా. ముందు ఆయిల్ వేసి, ఆయిల్ వేసిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసి మంచిగా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేస్తాం మనం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కరివేపాకు, ఉప్పు, కారం, గరం మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మష్రూమ్ వేసి ఫ్రై చేస్తాం. ఇప్పుడు కొంచెం బాగా మష్రూమ్ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి దగ్గరికి అయిన తర్వాత ఉంచుతాం. అప్పుడు అందులో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర వేసి చేయాలన్నమాట. సో అది కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మనం రైస్ వేస్తాం. రైస్ వేసిన తర్వాత అందులో పెప్పర్ పౌడర్ అనేది అలానే డైరెక్ట్గా వేయాలి. కలిపిన తర్వాత పెప్పర్ పౌడర్ వేయకూడదు. రైస్ వేసిన వెంటనే వేసి అప్పుడు రైస్తో పాటు పెప్పర్ పౌడర్తో పాటు మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా చూసుకుంటాం. మన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.